ప్రకాశం జిల్లాలో నీట్ పరీక్షలు నిర్వహిస్తున్న ఒంగోలులోని 5 పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇతర విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ పరీక్షకు మొత్తం 1473 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయం, జవహర్ నవోదయ విద్యాలయం, దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కాలేజ్, దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజ్, డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ కేంద్రాలుగా ఎన్టీఏ ఎంపిక చేసిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా చెప్పారు. ఈ 5 కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగేందుకు భద్రతాపరమైన చర్యలతో పాటు అభ్యర్థులకు అవసరమైన రవాణా సౌకర్యం, పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, వైద్య శిబిరాలు, విద్యుత్ అంతరాయం లేకుండా చూడటం, పారిశుద్ధ్యం, దివ్యాంగులకు వీల్ చైర్స్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. భద్రత, ప్రశ్న పత్రాల ఓపెనింగ్, అభ్యర్థుల తనిఖీలు తదితర విషయాల్లో ఎన్టీఏ మార్గదర్శకాలను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసే వాతావరణాన్ని కల్పించే బాధ్యత ఆయా సెంటర్ల సూపరింటెండెంట్లపై ఉందన్నారు. పరీక్షా కేంద్రాల పరిశీలనలో కలెక్టర్తో పాటు డిఆర్ఓ బి చినవోబులేసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మన జిల్లాలో 5 సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మన జిల్లాలో 1473 క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఎగ్జామ్ని పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని విధాల ఏర్పాటు పకడ్బందీగా చేయడం జరిగింది. 1473 స్టూడెంట్స్ మన జిల్లాలో ఉన్నారు. ప్రతి సెంటర్స్ 5 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్, అదేవిధంగా పోలీస్ నుంచి నోడల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. మన జిల్లాకు సిటీ కోఆర్డినేటర్గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కూడా కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ మనీష్ గారు సిటీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అదేవిధంగా ప్రతి సెంటర్ కూడా 16 మెంబర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బంది, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బంది పెట్టడం జరిగింది. ఒక్కొక్క సెంటర్ కూడా ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఎన్టీఏ నుంచి అపాయింట్ చేసిన వారు ఉన్నారు. కావాల్సిన ఇన్విజిలేటర్స్ అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అన్ని ఏర్పాటు చేయడం జరిగింది.